చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహాదేవా అని అంటారు. కార్పాట అధికారంలో ఉన్నప్పుడు గొంతెత్తే ప్రతిపక్షమే ఉండొద్దు, ప్రజా సమస్యలు చెప్పుకునే ప్రజా సంఘాలే ఉండొద్దు అన్నట్టే ఉండే పాలన అని మస్తు మంది తిట్టిపోసిండ్రు. ఇక ప్రతిపక్షమే లేకుండా చేయాలని ఆనాడు కేసీఆర్ సారు కాంగ్రెస్ ఎల్పీని కార్ పార్టీలో కలుపుకున్నాడు. న్యూటన్ లా ప్రకారంగా మీదికి ఎగిరిన ప్రతి వస్తువు కిందికి జారి పడుతుంది అన్నట్టు అప్పుడు అధికారం ఉందని ప్రతిపక్షం లేకుండా చేసిండ్రు. ఇప్పుడు గదే రిటర్న్ గిఫ్ట్ ను కాంగ్రెస్ వాళ్ళు ఇద్దామని స్కెచ్ చేస్తుండ్రట. చెర్పక్రా చెడేవు ఉర్కక్రా పడేవని ఉత్తగానే అన్నరా? కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్నాడు. ప్రజా సంఘాల గొంతు నొక్కిండు, ధర్నా చౌక్లు వీకి వాడేసిండు, గొంతు ఎత్తొద్దని కుత్క మీద కత్తి పెట్టినట్టు చేసిండు. కాలం గిర్రున తిరిగింది, అధికారం పోయిందని ఇప్పటికీ కేసీఆర్ సార్ మీద చాలా మంది మండి పడుతుంటారు. అయితే ఎట్లయితే సార్ కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎల్పీల విలీనం చేసిండో అదే తీర్లా బీఆర్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకొని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి షెల్లుకు షెల్ అనిపించుకోవాలని చూస్తుందట సీఎం రేవంత్ రెడ్డి సారు. హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో కలిసేందుకు సిద్ధమైనరట. ఇప్పటికే చర్చలంతా కథమైనాయట. లోక్సభ ఎన్నికల లోపట్నే ఈ ఆపరేషన్ అంతా కథం చేద్దామనుకుంటున్నారట. అందుకే మొన్న గేట్లు తెరిచినమని సీఎం సారు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిండు అని అంటున్నారంతా. చూడురి ఎవ్వరు దాలకే దాలుగుతుందంటే గిదేనేమో. ఆనాడు కార్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉండే, అయినా కూడా రాజకీయ పునరేకీకరణ, బంగారు తెలంగాణ అన్న స్వీట్ కోటింగ్ మాటలతోటి ప్రతిపక్షమే లేకుండా చేసుకుంటూ కేసీఆర్ సారు. ఆ అణచివేతనే ఇవాళ తిరుగుబాటై సార్నుగా ఆటేసింది. ఇవాళ సమాజాన్ని ఫేస్ చేయకుండా అవమాన భారంతో ఇంట్లోనే కూసునేటట్టు చేసింది. ఒకనాడు రాజసం అనుభవించిన కేసీఆర్ సారు ఇప్పుడు ముఖం సాటేసుకునేటట్టే చేసిందని అంటున్నారు రాజకీయ పండితులు. ఈసారి పీఠాపురమే తెలుగు రాష్ట్రాలల్లో హాట్ నియోజకవర్గం అయ్యేటట్టున్నది. ఎందుకంటే ఆడికెళ్లే కదా గిలాసపాటి సేనాపతి పవనాల్ సార్ నిల్చున్నాడు. గిలాసని ఎట్లయినా వాళ్ళగొట్టి పదార్ పచ్చలు చేయాలని జగనన్న, పంకరెక్కలు ఇరగొట్టాలని పవనాలు ఇద్దరికిద్దరు స్కెచ్లు వేసుకునే వరకు అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. పవనాల్ సారు పిఠాపురంకెళ్ళి ఎమ్మెల్యేగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతుండు కదా. ఇప్పటి సంది పిఠాపురమే నా ఊరు, పిఠాపురాన్ని దేశంలోనే నంబర్ 1 పట్టణంగా మారుస్తా, పిఠాపురం ఆలతే మార్చి వాడేస్తా, పిఠాపురం తోటి నాది విడదీయరాని బంధమని భీమవరం వాళ్ళకి చెప్పినట్టే చెప్పుకుంటూ వస్తున్నాడు. పంకరెక్కలు ఇరగొట్టాలని లోకల్ వైసీపీ లీడర్లకు గాజు గిలాసాల షాయి పోషిచ్చి పార్టీలకు చేర్పించుకుండు. నువ్వు బుడ్డ లీడర్లను నీ పార్టీలకు చేర్పించుకుంటే అంతకు మించి అన్నట్టు పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జి మానికిడి శేషకుమారిని పార్టీలకు చేర్పించుకుంటూ జగనన్న. దెబ్బకు దెబ్బ అన్నట్టు 2 పార్టీల రాజకీయం నడుస్తుందా ఆడ. పవనాల్ సార్ ఓడినా ఆడామ చేతిలో ఓడిండు అన్న పేరు వచ్చేటట్టు వంగగీత నిలబెట్టిండు. ఒకవేళ గెలిచినా ఆడామ మీద గెలిచిండు, గదో గెలిపేనా అని ఎడ్డిచ్చేటట్టు బాగా ఆలోచన చేసి పవన్ సార్ మీద మహిళను నిలబెట్టిండు జగనన్న. పవనాల మీదనే కాదు, అటు లోకేష్ అన్న మీద కూడా, ఇటు బాలయ్య బాబు మీద కూడా మహిళల్ని నిలబెట్టి ఎమోషనల్ డ్యామేజ్ చేస్తుండు జగనన్న. ఇక అటు పిఠాపురంలోనైతే టీడీపీ క్యాడర్ అలిగితే ఎట్లనో గట్ల బుద్రగిచ్చిండు బాబు సార్ గాని లోపట మాత్రం గట్లనే సలసల మసిలిపోతురట. సైకిల్ పాటోలే పవనాలను దెబ్బతీసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. వైసీపీ గెలిచినా ఓకే గాని జనసేనని మాత్రం గెలవనీయమన్నంత కసితోటున్నారట సైకిల్ క్యాడరు. మరి గిసోంటి పరిస్థితుల్లో ఈసారి కూడా పవనాల్ సార్ ఎదురీది బయట పడతాడా, ఎప్పట్లెక్కనే అవుతుందా అనేది చూడాలిగా.